సో చాలామందికి అనుమానం ఏంటంటే మేము ఏమన్నా పూజలో తప్పులు చేస్తున్నామేమో, గణపతి మండపాలు ఇవన్నీ కూడా పెడుతూ ఉంటారు, మేము సరిగ్గానే చేస్తున్నామా, లేకపోతే ఇలా ఎంతవరకు మనం బయటికి వినాయకుడిని కనిపించేలా పెట్టాలి, ఇలాంటి అనుమానాలు చాలామందికి ఉంటాయి. ఒక గణపతి మండపాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తప్పులు చేయకుండా ఉండాలంటే సాధారణంగా చేసే తప్పులేంటి? సాధారణంగా ఈ యువకులు వచ్చేసి మామూలుగా డబ్బులు అవి వసూలు చేసి ఇతరమైనటువంటి కొన్ని వేరే కార్యకలాపాలు పెట్టుకుంటారు. అది ఎప్పుడూ చేయకూడదు. వేదికల్లో స్వామి దగ్గర నిష్టగా ఉండాలి. ఆ 9 రోజులు చాలా పద్ధతిగా స్వామిని మేము పిలుచుకున్నాం, మా స్వామి వచ్చాడు అని మీకు ప్రేమ వచ్చింది కదా, ఎంతో ప్రేమగా మీరే కష్టపడ్డారు, మీరే వెళ్ళారు, సెలెక్ట్ చేసుకున్నారు, తెచ్చారు, స్వామిని పెట్టారు, అంత పెద్ద కొండంత రూపాన్ని తీసుకొచ్చి పెట్టారు. పెడుతూనే ఒక మట్టి విగ్రహం, అసలు అయ్యగారు వచ్చి పూజ చేసేది, బ్రాహ్మడు వచ్చి పూజ చేసేది బ్రహ్మగారు, ఈ ఉండేటటువంటి కింద వినాయకుడికే, పెద్ద వినాయకుడికి పూజలు ఎప్పుడు ఉండవు. అది కేవలం మనందరికీ అట్లా దర్శన మాత్రంతో స్వామి వైభవం కనిపించాలని పూజ అనేటటువంటిది ఇక్కడ జరుగుతుంది. కాబట్టి మంటపము లోపల ఖచ్చితంగా ఓ మట్టి వినాయకుడిని కింద పెట్టి పూజ చేయాలి. ఒకటి, పత్రి గిత్రి అన్నీ జాగ్రత్తగా తీసుకురావాలి. అక్కడ ఉండేటటువంటి శాంక్టిటీ అంటే ఇతరమైన అలవాట్లు ఏవైనా ఉన్నా కూడా అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు మిగతా అలవాట్లన్నీ మానేసి వాళ్ళు ఎలా ఉంటారో, ఇది కూడా ఒక 9 రోజులు దీక్షగా అందరూ ఇతరమైనటువంటి అలవాట్లన్నీ పక్కన పెట్టి స్వామిని తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ తీసుకొని ప్రతిష్ఠ చేయాలి. లేకపోతే ఇంకొక వైపు ఏదైనా యోగ్యమైనటువంటి, అక్కడ వాళ్ళకి పరిస్థితి కొంతమందికి ఇటు తప్ప పెట్టుకోలేము, ఇటు పెడితేనే అందరికీ కనిపిస్తుంది అని అనుకున్నప్పుడు కూడా స్వామి ఎటువైపు ఉన్నా దోషం లేదు. ప్రధానంగా తూర్పు ఉత్తరం అవకాశం ఉంటే మాత్రం తూర్పు ఉత్తరాలుగా ఉంటే చాలా విశేషమైనటువంటిది. దక్షిణావృతమైంది అంటే సాధారణంగా ఆయన తొండము దక్షిణావృతమై ఉన్న తొండమున్నది తీసుకొస్తే దక్షిణం వైపు పెట్టుకొని దక్షిణామూర్తి స్వరూపంగా ఆ గణపతిని ఆరాధన చేయొచ్చు. పశ్చిమము పెద్ద దోషభూయిష్టం కాదు, వీలుని బట్టి పెట్టుకోండేది. కాబట్టి ఎటు ఉన్నా పర్వాలేదు, జాగ్రత్తగా తూర్పు ఉత్తరాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంట్లో గణపతి కూడా ఇంట్లో అయితే మనకి ఎవరు ఎట్లా చూస్తారనేది లేదు కాబట్టి తూర్పో ఉత్తరమో పెట్టేసుకుంటే మనం ఉత్తరం వైపుకో తూర్పు వైపుకో తిరిగి పూజ చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి చక్కగా ఆ విధంగా పూజ అది సామాగ్రి అంతా తెచ్చుకొని, సమస్య ఏంటంటే స్నానం చేయకుండా అక్కడికి వెళ్ళకూడదు. ఊరికినే అంతా అశుచిగా అన్ని పనికిమాలినవన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టకూడదు. కొంచెం పద్ధతిగా, గణపతికి ఆచారము చాలా ప్రధానంగా ఉంటుంది కాబట్టి గణపతిని ఆ ఆచార వ్యవహారాలని జాగ్రత్తగా చూసుకుంటూ, ఎందుకు అంటే శ్రద్ధగా మీరు తీసుకొచ్చి పెడుతున్నారు, ఎంత శ్రద్ధగా వీధిలో పెట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళంతా ఉన్నతికి వెళ్ళిపోతారు. స్వామి ఇట్లా తొండంతో పైకి లాగినట్టుగా లాగేస్తాడు వాళ్ళని. కాబట్టి మన లోపల శ్రద్ధే మన గణపతి. బయట ఉన్న రూపం ఒకటే గణపతి కాదు, ఆ గణపతి యందు మనకుండే శ్రద్ధ కూడా గణపతే. కాబట్టి ఈ శ్రద్ధా గణపతిని తీసుకొని వచ్చి ఆ గణపతిని అర్చించాలి. అలా అర్చిస్తే చిన్న చిన్న దోషాలు ఏవైనా ఉంటే అవి పెద్ద విషయం కాదు. స్వామి చాలా మటుకు, కానీ కావాలని తప్పు చేస్తే మాత్రం అది తప్పు అవుతుంది. పొరపాటు పర్వాలేదు. ప్రసన్న గణపతి, లక్ష్మీ గణపతి, ఇలా చాలా పేర్లతో గణపతిని పిలుస్తూ ఉండడం కూడా చూస్తాం మనం. ఆ పేర్లు ఎలా వచ్చాయి, ఎందుకు అలా ప్రస్తుతిస్తాం మనం? ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క పేరు ఉంటుంది, ఆ రూపంలో మార్పు ఉంటుంది. ఫస్ట్ అసలు ఇందాక మీరు అడిగింది ఎలాంటి గణపతుల్ని మనం పెట్టచ్చు అని. మీరు ఉన్నట్టుండి క్రికెట్ ప్లేయర్లను ఇంకొకళ్ళనో తీసుకొచ్చి గణపతుల్ని పెట్టకూడదు. రాజకీయ నాయకులను వాళ్ళని ఎవరిని లేకుండా ఏది వేదము ఆగమ శాస్త్రము అంగీకరించిందో, శిల్పశాస్త్రం అంగీకరించిందో అలాంటి గణపతుల్లో ఏ గణపతి రూపాన్నైనా మనం తెచ్చిపెట్టుకోవచ్చు. మన భక్తిని మరీ పరాకాష్ఠగా తీసుకెళ్ళి ఆయన మీద రుద్దకూడదు. రకరకాలైనటువంటి గణపతి రూపాలు మనకి ఇవ్వడం జరిగినాయి. లక్ష్మీ గణపతిని కనుక మనం ఆరాధన చేస్తే జయలక్ష్మి అనేది, వాడికి ఏ పనిలో వెళ్ళినా విజయము అనేటటువంటిది లభిస్తుంది. కాబట్టి లక్ష్మీ గణపతిని మీరు పూజించండి అయ్యా అని చెప్తారు. అలాగే బాల గణపతి, తరుణ గణపతి, భక్త గణపతి, రకరకాల వీర గణపతి, నాట్య గణపతి. మన నాట్య గణపతికి పూజ చేస్తే నాట్యానికి సంబంధించినటువంటి విద్య, దానికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఉంటాయి. శంకరాచార్యులు వారు రాసినటువంటి గణేశ పంచరత్నంలో నితాంతకాంతదంతకాంతమంతకాంతికాత్మజం అచింత్య రూపమంతహీనమంతరాయ కృంతనం, ఇది నాట్యం చేస్తున్నట్టే ఉంటుంది. అలా నాట్య గణపతిని తీసుకొని వస్తే
విద్యా గణపతిని కనుక మనం పెట్టి పూజిస్తే విద్యలు వస్తాయి. ఆ ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క రూపము అనేటటువంటిది ప్రత్యేకంగా ఏ ఏ గణపతి చేతుల్లో ఏమేమి ఉంటాయి, మోదకాలు ఎన్ని ఉంటాయి, లడ్డుకాలు ఎన్ని ఉంటాయి, ఎన్ని చేతులు ఉంటాయి, వల్లభ గణపతి అనుకుందాం. అంటే అన్ని గణపతుల్ని మనం చెప్పలేం, వల్లభ గణపతి అనుకుందాం. వల్లభ గణపతికి 10 చేతులు ఉంటాయి. ఈ 10 చేతుల్లో పైన ఉండేటటువంటి 2 చేతుల్లో ఒక చేతిలో చక్రము, ఇంకొక చేతిలో శంఖము ఉంటుంది, పద్మము తీసుకొని. ఇది దేనికి గుర్తయ్యా అంటే విష్ణుమూర్తికి, లక్ష్మీ అమ్మవారికి గుర్తుగా తీసుకొని వస్తారు. ఇక కింద శూలము, అంకుశము, ఇవి 2 కిందకు వచ్చేటప్పటికి అమ్మవారిని చూపించేట్టు పార్వతీ పరమేశ్వర్లను చూపిస్తాయి. ఇంకా కిందకి వెళ్తే ఒక బాణము, చెరకు విల్లు ఉంటుంది. అది సృష్టికి సంబంధించిన కాముడు, రతీదేవి వీళ్ళిద్దరి యొక్క రూపాన్ని చూపిస్తారు. ఇంకోటి భూమిని మొత్తాన్ని కాపాడేటటువంటి స్వామి అయినటువంటి ఒక గద, అంటే భూవరాహస్వామి వారు. అలాగే ఇటుపక్క నుంచి ఎడమ చేతిలో కంకులు పెట్టుకుంటారు భూదేవి, భూదేవి సమేత వరాహస్వామి వారు. అలా ఒక్కొక్కటి మనకి రూపాలని తీసుకొని, ఒకటి అభయహస్తం, ఒకటి వరదహస్తంగా పెట్టి ఆ పక్కన ఎడమ తొడ మీద అమ్మవారు కూర్చొని ఉంటుంది. అలా ఆ అమ్మవారిని కూర్చోబెట్టుకొని స్వామివారి యొక్క ముఖము పైన ఉంటుంది, కింద శరీరం. ఇదంతా మెడ కిందంతా నరాకారం, ప్రకృతి. ఎందుకు మనకి కథలోనే తెలుసు కదా, పార్వతీ అమ్మవారు మొత్తం తయారు చేసింది. పరమాత్మ యొక్క స్పర్శ లేకుండా స్త్రీ మొత్తం ఒక రూపాన్ని తయారు చేయకూడదు. ప్రకృతే ఒక రూపాన్ని తయారు చేసి దానికి పరమాత్మ స్పర్శ లేకపోతే లోకమంతా కూడా మేము అలా తయారు చేస్తాము అనే నింద వస్తుందని పరమేశ్వరుడు వచ్చి శిరస్సుని ఛేదించాడు. ఛేదించి శిరస్సు దాకా పరమేశ్వరుడు, అప్పుడేగా ఆయన తండ్రి అయ్యేది. మళ్ళీ ఆ గజాకారాన్ని తీసుకొచ్చి శరీరం ఇచ్చేశాడు. ఇక్కడ పైనంతా ఆత్మస్వరూపం, ఈ కిందంతా ప్రకృతి స్వరూపం. ప్రకృతి శక్తులు, పరమాత్మ శక్తి రెండూ కలిసి ఉండేటటువంటిది మనకి పరిపూర్ణంగా చూపిస్తారు. అందులో ఈ గజాకారం పరమాత్మ అయితే, నరాకారం అంతా మాయగా చెప్తారు. ఈ ప్రకృతి మాయలు పరమాత్మ మాయ యొక్క సమ్మిళనంగా, అలాగే జీవుడు బ్రహ్మము, కిందంతా జీవస్వరూపంగా, పైనంతా బ్రహ్మస్వరూపంగా, జీవ బ్రహ్మాత్మేక యోగం. అంటే ఒక్క రూపంలో ఎన్ని అర్థాలు ఉంటాయంటే, అందులో మొత్తం ఈ 10 చేతులు మనం చూసాం. ఈ 10 కాకుండా 11వ చెయ్యి ఉంటుంది, అది స్వామివారి తొండం. అది ఎందులో నుంచి వచ్చింది? శివుడు పెట్టిన ఆత్మస్వరూపం, పరమాత్మతత్వంలో నుంచి వచ్చినటువంటి చెయ్యి. అందులో ఏముంటుంది? అమృత కలశం ఉంటుంది. అంటే జీవము, మరణము అనేటటువంటిది లేని స్థితికి పోవాలి అంటే పరమాత్మని ఆశ్రయించరా. ఆ పరమాత్మ అనేటటువంటి ఆయన చేతిలో ఆ చెయ్యి ముఖం కంటే వేరు కాదు, పరమాత్మ ఒకటే అని చెప్పడానికి. అందులో అమృత కలశం ఉంది. ఎవడు పరమాత్మని ఉపాసన చేస్తాడో, అనంతమై ఆది మధ్యాంతరహిత కేవల నిర్గుణ పరబ్రహ్మస్వరూపాన్ని ఆరాధన చేస్తాడో, వాడికి అమృతత్వం అనేది వస్తుంది, మృత్యువు నుంచి కూడా దూరం అవుతాడు అని ఒక్క వల్లభ గణపతి రూపం. ఇట్లా ఎన్ని గణపతుల గురించి చెప్పచ్చయ్యా అంటే, ఉచ్ఛిష్ట గణపతిని వామాచారంలో పూజిస్తారు. అలాగే చక్కగా అనేక రకాలైనటువంటి వామాచారం, దక్షిణాచారంలో పూజించేటటువంటి గణపతులు, ఇలా రకరకాలైనటువంటి రూపాలు. మనం బాలుడిగా గణపతిని చూడొచ్చు. అలాగే శ్వేతార్కము, స్వతసిద్ధమైనటువంటి అర్క గణపతిగా ఆయన్ని కొలుస్తాము. అర్కస్వరూపంలో, అంటే తెల్ల జిల్లేడుని తీసుకొని వచ్చి ఇలా గణపతిని కొలవడానికి అనేక రూపాలమ్మ. ఒక రూపము 2 రూపాలు కాదు, ఒక్క రూపాల గురించి చెప్తే ఇవాళ నుంచి ఎన్ని గంటలు చెప్పుకున్నా ఇంకా మిగిలి ఉంటుంది. సో ఇలాంటి రూపాల్లో గణపతిని ప్రతిష్ఠించడం మంచిది, అంతేగాని మన క్రియేటివిటీని యూజ్ చేసి ఇష్టం వచ్చినట్టుగా ప్రతిష్ఠించడం తప్పు. ఒకవేళ అంత క్రియేటివిటీ చూపించాలనుకుంటే వెనకాల మండపానికి మీ ఇష్టం వచ్చినట్టుగా క్రియేటివిటీ చూపించండి, మూర్తిలోకి మీ క్రియేటివిటీ తేవద్దు. ఎందుకంటే ఆల్రెడీ ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి మహాత్ములందరూ రూప క్రియేటివిటీ, ఉపాసనకు అవసరమైన క్రియేటివిటీని చేసి మనకి పుస్తకాల్లో ఇచ్చేశారు. కాబట్టి ఆ గ్రంథస్థమైనటువంటి క్రియేటివిటీని మనం వాడుకుంటూ, మన క్రియేటివిటీ కాంటెంపరీ ఏదైతే ఉందో అది మండపానికి వాడుకుంటే కరెక్ట్గా ఉంటుంది. రైట్ అండి.